అట మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనిషిని సృష్టిద్దాం అని చెప్పి తనకు తాను మాట్లాడుకున్నాడు. అనగా నీళ్ళల్లో నుండి చేపలు, నేల నుండి చెట్లు, దేవుని దగ్గర నుండి మనిషి జన్మించాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. చేపలను మీరు నీళ్ళల్లోంచి వేరు చేస్తే చేపలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. భూమిలో నుండి మొక్కలను వేరు చేస్తే మొక్కలు చచ్చిపోతాయి. దేవుని దగ్గర నుండి మనిషిని వేరు చేస్తే మనిషి కూడా చచ్చిపోతాడు. ఈరోజు ఎంతమంది దేవునికి దూరం అయిపోయి, ఆయన సన్నిధికి దూరం అయిపోయి, ఆయన సత్యమునకు సమాధానానికి దూరం అయిపోయి, ఆయన ప్రసాదించేటటువంటి పరిశుద్ధతకు, రక్షణకు, క్షమాపణకు దూరంగా జీవిస్తూ బయటికి బ్రతుకున్నారు. కానీ అంతరంగంలో మాత్రం, ఆత్మీయ జీవితంలో మాత్రం చచ్చిపోయిన స్థితిలో మనలో ఎంతమందిలో ఒకసారి ఆలోచించండి. నినివే పట్టణస్థుల యొక్క